ఓ యువతి రైల్వే ట్రాక్పై కారుతో ప్రయాణించి కలకలం రేపిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొండకల్లు వద్ద ఓ యువతి రైలు పట్టాలపై కారు నడిపింది. సుమారు 7 కిలోమీటర్ల పాటు ట్రాక్పై కారును నడిపిన ఆమెను పోలీసులు ఓమికా సోనీగా గుర్తించారు. ఇలాంటి ఘటన రైల్వే చరిత్రలో ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడిస్తున్నారు. ఉదయం 6:20 నుంచి 7:40 వరకు సుమారు 1:20 పాటు ట్రాక్పై కారు ఉండడంతో 8 రైళ్లను నిలిపివేశారు. అందులో ప్యాసింజర్ రైళ్లతో పాటు గూడ్స్ ట్రైన్లు కూడా ఉన్నాయి. ఇది ఓ వింత ఘటనలా అనిపించొచ్చుగాని నిఘా సంస్థలు, రైల్వే అధికారులు మాత్రం దీనిని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. అలా రైలు వచ్చి ఉంటే ఎన్ని ప్రాణాలు పోయేవి అన్నదానిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఓమికా సోనీ ఉత్తరప్రదేశ్లోని లక్నోకి చెందినవారు. ప్రస్తుతం హైదరాబాదు శివార్లలోని పుప్పాలగూడలో నివాసముంటున్నారు. సమాచారం ప్రకారం ఆమె ఇటీవల ఉద్యోగం కోల్పోయి కుటుంబం నుంచి దూరంగా జీవిస్తున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. చేవెళ్లలో వైద్య పరీక్షల అనంతరం ఆమెను ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆమె మానసిక స్థితిపై వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఓమికా సోనీ ప్రయాణించిన కారును శంకరపల్లి రైల్వే స్టేషన్కు తరలించి దానిని అధికారులు పరిశీలించారు. అందులో డాగ్ బిస్కెట్లు, డ్రై ఫ్రూట్స్, అగ్గిపెట్టెలు లాంటి వస్తువులు ఉన్నట్టు గుర్తించారు. అయితే స్థానికులపై ఆమె అత్యంత దురుసుగా ప్రవర్తించిందని, నాన్చాక్తో అధికారులపై దాడికి కూడా యత్నించిందని సమాచారం. ఆమె మత్తులో ఉన్నట్లు గుర్తించి డ్రగ్ టెస్టులకు కూడా సంబంధించిన శాంపిల్స్ సేకరించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆమెపై ఇండియన్ రైల్వే యాక్ట్ కింద రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించడంపై సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. ఓమికా సోనీ ట్రాక్పై కారు ఆపి బయటికి రావడానికి నిరాకరించడంతో అధికారులు కారు డోర్స్ బ్రేక్ చేసి బయటకు తీసుకువచ్చారు. ఈ సమయంలో ఆమె స్థానికులపై నాన్చాక్తో దాడికి దిగడం గమనార్హం. ఈ ఘటనపై రైల్వే అధికారులు, పోలీసులు సంయుక్త విచారణ ప్రారంభించారు. మానసిక స్థితి, డ్రగ్ వినియోగం అనేక కోణాల్లో విచారణ సాగుతోంది. దేశవ్యాప్తంగా ఇదే అంశంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది.